అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ముందు ఈ మూవీ గురించి చెప్పడానికంటే ఫస్ట్ ఒక టాపిక్ ఎత్తాలి. సీజన్ 1 అంటే ఎప్పుడో 7 years బ్యాక్ అయిపోయింది. జనరల్గా ఎవ్రీ సీజన్కి బయటకు వచ్చిన వాళ్ళందరూ గ్రూప్ స్టార్ట్ చేసుకుంటారు, వాళ్ళందరూ దాంట్లో ఉంటారు, దాంట్లోనే కొట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళే నామినేట్ చేసుకుంటారు. సో అలా జరుగుతుంటాయి అనమాట. ఈ మధ్య సోహెల్ ఏం చేశాడంటే మొత్తం ఆల్ సీజన్స్ 1 నుంచి 7 దాకా అందరినీ ఒక గ్రూప్లో పెట్టాడు. ఆ గ్రూప్ ఏమో ఎప్పుడు పడుకోదు, నైట్ కూడా వస్తూనే ఉంటాయి మెసేజ్లు కంటిన్యూస్గా. సో ఇట్స్ గుడ్, అంత ఈజీ కాదు, బట్ గుడ్, అందరినీ ఒక ప్లాట్ఫామ్లో తీసుకుని వచ్చావు. అండ్ ఈ మూవీకి అందరూ ఆల్ ది కంటెస్టెంట్స్ కూడా వాళ్ళ వాళ్ళ పేజెస్లో ఈ మూవీని ప్రమోట్ చేసుకుంటూ హెల్ప్ చేయాలని కోరుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ బూట్కట్ బాలరాజు గురించి చెప్పాలంటే, జనరల్గా ఒక మూవీ మనం ఒక మొహమాటకో లేకపోతే ఒక ఏదో దీనికి ఫంక్షన్కి వెళ్తాము, అక్కడే అర్థమైపోద్ది మూవీ. జనరల్గా చూస్తుంటేనే అయ్యో అన్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ దాని గురించి మాట్లాడాలి, ఏం మాట్లాడతారు, నా ఫేస్ అయితే జనరల్గా తెలిసిపోద్ది నేను అబద్ధం చెప్తున్నానని. సో ఇలా ఉంటుంది. బట్ ఇక్కడైతే ట్రైలర్ నచ్చింది. ట్రైలర్ కంటే ఇంకా బాగా నచ్చింది ఏంటంటే సాంగ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఇస్ యూనిక్. సీరియస్ చెప్తున్నాను. ద మేకింగ్, ద ప్యాటర్న్ ఆఫ్ సాంగ్ అండ్ ద హీరో క్యారెక్టరైజేషన్ గురించి చెప్పడం కానీ అన్నీ చాలా బాగా జరిగింది. ఐ థింక్ ఇట్స్ వెరీ ప్రామిసింగ్. డెఫినెట్గా ఈ మూవీ సక్సెస్ అవ్వాలి, అయ్యే తీరాలి. సో అందరూ సపోర్ట్ చేయండి. మీడియా సైట్ గురించి కూడా ఫస్ట్ డేనే కూర్చొని ఆన్లైన్ రివ్యూలు ఇవ్వకుండా మొత్తం చూసి దాని తర్వాత రివ్యూ ఇవ్వండి, హెల్ప్ చేయండి ఇలాంటి మూవీస్కి అంతా. అండ్ హోల్ టీమ్, ద న్యూ కమర్ హీరోయిన్, మీకు ఆల్ ది బెస్ట్. మేఘాకి ఆల్ ది బెస్ట్. అండ్ టీమ్ అందరికి కూడా ఎవరందరూ కష్టపడ్డారో, ఈవెన్ ద బిహైండ్ స్క్రీన్స్లో కష్టపడిన అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. బాలాదిత్య గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. బూట్కట్ బాలరాజు ఇవాళ ఈ సినిమా కోసం ఎంతో డబ్బును వెచ్చించిన, సినిమాని నమ్మిన ప్రొడ్యూసర్ గారికి, ఆశా గారికి, అలాగే ఈ సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ శను గారికి, అండ్ చాలా కాలానికి మళ్ళీ లేక తెలుగులో తెలుగు హీరోయిన్ మేఘలేఖ, ఆమె చాలా బాగా చేసింది. సో ఆ అమ్మాయికి చాలా మంచి పేరు రావాలని, అండ్ అతి ముఖ్యంగా ఇక్కడ ఈ బిగ్ బాస్ తాలూకు టీం అందరూ కలిసి రావడం జరిగింది. అయితే ఈ బిగ్ బాస్లోంచి కూడా కొందరు సినిమాలో కూడా కనిపించారు మనకి. ఉదాహరణకి సిరి అండ్ అవినాష్, అలాగే వాళ్ళకి కూడా ఇంకెవరు ఉన్నారా మిస్ అయినా, వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు. అండ్ ఇక సోహెల్ గురించి మాట్లాడాలి అంటే, ఒక్క సినిమా ఇండస్ట్రీలో, మిగతా చాలా ఇండస్ట్రీస్లో ఏ పనైనా సాధించాలంటే ఒక పిచ్చి ఉండాలి అంటారు. ఒక్క సినిమాల విషయంలోనే ఒక పెచ్చ ఉండాలి. అది చాలా చాలా ప్యాషనెట్గా ఉండే ఒక పదం అది. అలాంటి ఒక ప్యాషన్ని ఇవాళ సోహెల్ కనబరిచాడు. అంటే సినిమాని కేవలం తెర మీద తన పడ్డ కష్టం మాత్రమే కాదు, తెర ముందర కూడా తను పడుతున్న కష్టం, తనకు ఉన్న ఇష్టం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇలా కష్టపడ్డ వాళ్ళందరికీ ఇందాక శివాజీ గారు అన్నట్టు ఖచ్చితంగా విజయం దక్కుతుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బూట్కట్ బాలరాజు అంటే ఇప్పుడు ఇక్కడ బీబీ మీట్స్ బిగ్ బాస్, బీబీ టీం అంటున్నారు. ఆ బీబీకి ఈ బీబీకి రేపు ఇంకో బీబీ జాయిన్ అవబోతుంది, దాని పేరు బ్లాక్ బస్టర్. అండ్ ఇప్పటిదాకా అంటే ఇది ఎవరికి తెలియని విషయం, బహుశా నేను మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకున్నాను ఈ మాట చెప్పే ముందర. ఒక పెద్ద స్టేట్మెంట్ చెప్పాలి కాబట్టి, 1980 February 2 తెలుగు సినిమాలో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోయిన ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు శంకరాభరణం. అలాంటి ఒక మంచి రోజున నా జీవితంలో మైల్ స్టోన్గా ఒక సినిమా నిలిచిపోయింది. ఆ సినిమా పేరు లిటిల్ సోల్జర్స్. ఆ సినిమా రిలీజ్ అయింది February 2, 1996. సో ఈ February 2 ఏదో పవర్ ఉంది. ఖచ్చితంగా బూట్కట్ బాలరాజు కూడా February 2 వస్తుంది కాబట్టి ఆ సినిమాలాగే ఈ సినిమా కూడా, అన్ని సినిమాలు బాగుండాలి. డేట్కి సంబంధించి మాత్రమే కాదు, ఇలా కష్టపడ్డ వాళ్ళ సినిమాలు అన్నీ ఖచ్చితంగా బాగుండాలి. దయచేసి పాత్రికేయులు, రివ్యూవర్స్ కానీ, ప్రేక్షకులు కానీ చిన్న సినిమాలని ఆదరించండి. చిన్న సినిమాలు బాగుంటే ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. వన్స్ అగైన్ బూట్కట్ బాలరాజు టీం మొత్తానికి ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ అగైన్, బిగ్ బాస్ ఫ్యామిలీ మెంబర్స్. మాకు శివ అంటే నాకు అత్యంత ఆప్తుడు. మేము బిగ్ బాస్ కాకపోయినా కలుసుకుంటుంటాను, బట్ చాలామందిని మళ్ళీ కలుసుకోవడం జరిగింది, చాలామందిని చూడడం జరుగుతుంది. అండ్ సోహెల్ వన్స్ అగైన్ బిగ్ బాస్ గ్రూప్ని మేనేజ్ చేయడం అంత ఆశమాషి విషయం కాదు, అది మేనేజ్ చేస్తాడు కాబట్టి సినిమా కూడా బాగా మేనేజ్ చేస్తానని అనుకుంటున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. లవ్ యూ బ్రదర్.